తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, డబ్బులు ఉండటం, డబ్బులు లేకపోవటం. డబ్బులు ఉండటం అని అంటే సక్సెస్ఫుల్గా వాడు ఉంటే డబ్బులు కూడా ఖచ్చితంగా వాడు వెనకాల పడుతుంది. ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ ఏ మనీ అని అనుకోవాలి ఖచ్చితంగా. మరి అటువంటి సక్సెస్ జీవితంలో మాకు సక్సెస్ అనేదే లేదండి. ఇప్పుడు ఏం ట్రై చేస్తున్నా అది నిష్ప్రయోజనమే అవుతుంది తప్ప సక్సెస్ఫుల్గా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఏదైనా తీసుకోండి, కెరియర్, పెళ్ళి, పిల్లలు, లైఫ్, అబ్స్టాకిల్స్ ఏవి చూసినా దర్ ఇస్ నో సక్సెస్. విజయలక్ష్మి అనేది లేదు మాకు అనే వాళ్ళ పరిస్థితి ఏమిటి సార్? దానికి ఏమైనా ప్రత్యామ్నాయం చెప్పండి. యాక్చువల్గా సక్సెస్ అంటే అందరూ అనుకునేది ఏంటంటే లైఫ్లో చక్కగా సెటిల్ అయిపోతే దట్ ఈస్ సక్సెస్. ధనం బాగా సంపాదిస్తే సక్సెస్. కానీ ఎవ్రీ సెకండ్, ప్రతి నిమిషము కూడా నువ్వు చేసే ప్రతి దాంట్లోని నువ్వు సక్సెస్ అవుతున్నావా ఎలా అనేటువంటి ఫెయిల్యూర్ ఉందా ఉంటుంది ప్రతిసారి కూడా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, భార్యాభర్త ఉన్నారు ఇంట్లో, ఒక మాట నువ్వు భార్యని అన్నప్పుడు భార్య దాన్ని తిరస్కరిస్తుందంటే నువ్వు మాట్లాడే విధానంలో ఎక్కడో అన్సక్సెస్ అయ్యావు. కరెక్ట్. నువ్వు మీకు చెప్పకండి నాకు చాలా లేండి అని వెళ్ళిపోతుందంటే నువ్వు ఎక్కడో కమ్యూనికేషన్ ఈజ్ ఫెయిల్యూర్. కరెక్ట్. అంతే కదా, చిన్న విషయంలో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. చిన్న విషయంలో కూడా ఉంటుంది. అలా అన్నంత మాత్రాన ఒకసారి ఫెయిల్యూర్ అయిన వ్యక్తి కంప్లీట్ ఫెయిల్యూర్ అయినట్టు కాదు. రైట్. ఒకసారి సక్సెస్ అయినటువంటి వ్యక్తి కంప్లీట్ సక్సెస్ అయినట్టు కాదు. ఇట్ ఈస్ సక్సెస్ అనేది ఇట్స్ ఎ జర్నీ, నాట్ ఏ డెస్టినేషన్. రీచ్ అయిపోయాక ఇంకా చాలు అనడానికి లేదు. అలా అని ఎవ్రీ సెకండ్ మనం ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తామో అదే సక్సెస్ నా దృష్టిలో. మనం మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, ఒక వాటర్ తాగుతున్నాము, ఒక టిఫిన్ చేస్తున్నాము, నువ్వు దాన్ని ఆస్వాదిస్తూ నీ యొక్క జీవితాన్ని గడపగలిగితే దానంత సక్సెస్ ఇంకోటి లేదు. ఒక జర్నీ చేస్తున్నాం, ఒక బిజినెస్ పెట్టాం, లాస్ అయింది, ఏం చేస్తాం? ఆ బిజినెస్ పెట్టినటువంటి ప్రాసెస్ నువ్వు అనుభవించు చాలు. బాగా సక్సెస్ అయింది, డబ్బులు వస్తున్నాయి, సరే ఫైన్. అలాగే ప్రతిదీ కూడా ఒక దగ్గరికి వెళ్తున్నావు, మధ్యలో టైర్ పంచర్ అయినంత మాత్రం నువ్వు నీ ప్రయాణం మొత్తం ఫెయిల్యూర్ అయినట్టు కాదు కదా. మధ్యలో ఒకసారి కార్ టైర్ పంచర్ అయింది, నువ్వు వేయించుకొని వెళ్తున్నావు. అలాగే ఒక ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వచ్చినప్పుడు, లేదా రోడ్ అక్కడ ఏదో బ్లాకేజ్ అయ్యి ఇంకో రూట్లో వెళ్ళినట్టుగానే మన లైఫ్ కూడా కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు జరుగుతాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకొని ఇంకో దాంట్లో వెళ్తాం. అంత మాత్రం చేత ఆ రోడ్డు దగ్గర కూర్చొని ఏడవం కదా, ఈ రోడ్డు ఏంట్రా ఇప్పుడే వీడు మున్సిపాలిటీ వాడు కొంతమంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారు. దగ్గర అన్ని ఉంటాయి, ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకుని చాలా నిరాశతో మాట్లాడుతారు. లైఫ్ అనేటువంటిది ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో ఆటంకం లేనటువంటి వ్యక్తి, ఫెయిల్యూర్ అవునటువంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ యుద్ధరంగంలో ఉన్నప్పుడు అతను ఎవరికైతే పాండవులకు సపోర్ట్ చేసారో వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారుగా. ఉప పాండవులే చనిపోయారు, పిల్లలే చనిపోయారు, అభిమన్యుడు చనిపోయాడుగా. కృష్ణుడికి అతి సన్నిహితంగా ఎంతో ఇష్టడైనటువంటి అర్జునుడి యొక్క పుత్రుడు చనిపోయాడు. కృష్ణుడే గురువు, మళ్ళీ అభిమన్యుడికి గురువు. మరి అలా అంటే ఎలా అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎంతసేపు మనం మానవ దీంతో కోణంలో ఆలోచిస్తాం, ఇదేమిటి కృష్ణుడు ఉన్నా చనిపోయాడు అంటే. అక్కడ ఒక క్షత్రియుడికి యుద్ధంలో వీరమరణమే స్వర్గాన్ని ఇస్తుంది. అలా వీరమరణం గనక పొందకపోతే కొన్ని వందల వేల జన్మలు మళ్ళీ ఎత్తాలి ఆ జీవుడు. వీరమరణం స్వర్గాన్ని ఇస్తుంది, అదే కరెక్ట్. అక్కడికి వచ్చినప్పుడు ఆ ధర్మాన్ని నువ్వు కరెక్ట్గా పాటించినందుకు ఆ ధర్మపదంగా నువ్వు వీరమరణాన్ని పొందుతావు. అక్కడికి ఆ యొక్క జీవుడు వచ్చి ఆ పని చేసి వెళ్ళిపోవాలనేది ఒకటి రాసింది. మనం బస్సు ఎక్కుతాం, స్టేజ్ రాగానే దిగిపోతాం, అంతేగాని అయ్యో ఈ బస్సు ఎక్కాను దీన్ని వదలలేను అనుకుంటావా? వెళ్ళిపోతూనే ఉంటావా? ఈ శరీరం కూడా అంతే. ఈ శరీరం కూడా బస్సు నుంచి మనం దిగి వెళ్ళిపోయినట్టు ఈ శరీరం కూడా వదిలిపోతాం. ఎంత సింపుల్ గా చెప్పేశారు. అట్లా అనమాట. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే సక్సెస్ రావడానికి అంటే మరీ ఎక్కువ ఫెయిల్యూర్ అవుతున్నాయి, అది చాలా బాధాకరం. ఇదే నా క్వశ్చన్ కూడా. ఎక్కువ ఫెయిల్యూర్, ప్రతిదీ ఫెయిల్యూర్ అండి, ప్రతిదీ ఫెయిల్యూర్ అంటుంటాం. ఇంకెక్కడి నుంచి వస్తుంది పాజిటివిటీ మాకు మా లైఫ్ లో ఇంత ఫెయిల్యూర్? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి శాస్త్రంలో 11th లార్డ్ అంటారు. 11వ అధిపతి కనుక బాగోపోతే వాళ్ళకి ప్రతిదీ ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే ఎలాగ పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పుడు అనారోగ్యం, తర్వాత చదువు అవ్వకపోవడం, దాని తర్వాత ఇంకోటి ఏదో లవ్ చేస్తే ఆ ఫెయిల్యూర్ అవ్వడం, లేకపోతే దాని తర్వాత ఏదో వివాహం చేసుకుంటే అది ఫెయిల్యూర్ అవ్వడం, దాని తర్వాత జాబ్ రాకపోవడం, వచ్చినా నిలబడకపోవడం, ఇవన్నీ కాదులేని బిజినెస్ చేస్తే అది రాకపోవడం, ఇట్లా ఉంటుంది లైఫ్ కొంతమందికి. అలాంటప్పుడు వాళ్ళ 11th లార్డ్ ఎలా ఉన్నాడో చూడాలంటే నీ జీవితంలో 11th హౌస్ అంటే సక్సెస్ లైఫ్, అలాగే
నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే 11th లార్డ్ పాడవడం, పంచమ స్థానాధిపతి పాడవడం జరుగుతుంది. ఎందుకు పంచమం అంటే ఆనందం అనేది బయట ఉండదు, మనలో ఉంటుంది, మన మైండ్లో ఉంటుంది. రైట్. ఇప్పుడు కారులో ఒక వ్యక్తి వెళ్తున్నాడు, లోపల కూర్చొని ఆనందంగా లేడు, కానీ బయట నుంచి చూస్తున్నాడు, ఇలాంటి కారు ఉంటే బాగుండు నాకు అనుకునేవాడు ఉంటాడు బయట నుంచి చూస్తూ. రోడ్డు పక్కన పాపం లోపల ఉన్నవాడేమో ఏడుస్తూ ఉంటాడు. ఏదో ఆనందం. ఏది ఆనందం? వాడికి వస్తే బాగున్నా ఆనందపడిపోతున్నాడు, వీడు ఉన్నా సరే ఆనందించట్లేదు. కరెక్ట్ సార్. అలా ఏంటంటే సార్ ఈ- ఎగ్జాంపుల్స్ ఇవ్వడంలో కింగ్ సార్. అయ్యో ఏదో అమ్మవారి దయ. నేను చెప్పకుండా ఉండలేను. రైట్. అయితే నేను అనేది ఆనందం ఏంటంటే ఇక్కడ మన ఉంటుంది. మైండ్లో ఒకటి ఉంటుంది, మన ఆలోచన విధానంలో ఒకటి ఉంటుంది. మనకి 11th లార్డ్ అంటే మనం పొందేటువంటి సక్సెస్ని బట్టి ఉంటుంది రైట్ కొంతవరకు. అయితే ఎందుకు ఆగుతుంది అంటే పంచమ లాభాలు పాడైనప్పుడు అవుతుంది. అప్పుడు మీరు కనుక ఒక మంత్రాన్ని లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః గనక ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్కి వెళ్ళడానికి మీ మైండ్ సెట్ మారుతుంది. ఫస్ట్ అంటే నేను ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అనే దాన్ని ఆలోచించడు, ఏం చేస్తే సక్సెస్ అవుతానో ఆలోచిస్తాడు. ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. సక్సెస్ అవ్వను కూడా ఆలోచించకూడదని చెప్పడం కాదు, ఎందుకు నేను సక్సెస్ అవ్వలేదు, ఏం చేస్తే సక్సెస్ అవుతాను, అయ్యో నేను సక్సెస్ అవ్వలేదని అడవడం వేరు, ఏం చేస్తే సక్సెస్ అవుతానో అప్డేట్ అవ్వడం వేరు. Right. ఆ తత్వం వీళ్ళకి వస్తుంది ఆటోమేటిక్, ఈ నామం చేయడం ఈ నామం చేయడం ద్వారా. స్ఫురణకి రావటం, బ్రెయిన్ పని ఎగ్జాక్ట్లీ రైట్ పాత్ మనం వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అందరూ శని గురించి భయపడిపోవడం చేస్తుంటారు కదా. అసలు సక్సెస్ కారకుడే శని. Wow. కర్మ ఎందుకు వస్తుంది ఈ సక్సెస్, నీకు అసలు ఎందుకు ఇలా అయింది, ఈ దరిద్రంగా ఎందుకు పడుతున్నావు అంటే నువ్వు పూర్వజన్మల్లో ఇంకోటి ఎవడో సక్సెస్ అవుతుంటే వాడు కాలు పట్టుకొని లాగావు, ఈ కర్మను ఇక్కడ అనుభవిస్తావు. అనుభవిస్తాం అంతే, సింపుల్. సింపుల్. కర్మ సిద్ధాంతం అదే ఎవ్వడూ మార్చలేడు. ఆఖరి భగవంతుడు కూడా దాని జోలికి రాడు. అరే నాన్న నీ కర్మ నాన్న, నేను దీని జోలికి రాకూడదు, నా ధర్మం బట్టి నేను ఇక్కడే ఉండాలి. కర్మకు ఒక ధర్మం ఉంటుంది కాబట్టి అందుకే చాలామంది చూడండి, అయ్యో ఎన్ని పూజలు చేసాం మారట్లేదంటే భగవంతుడు చూస్తుంటాడు, అరే బాబు నీ కర్మరా, అది నేను ఎందుకు అడ్డం పడాలనుకుంటాడు. కాకపోతే నీకు శక్తిని ఇస్తాడు పూజ చేసినందుకు. అంటే ఆ కర్మని తట్టుకునే శక్తిని మాత్రం భగవంతుడు ఇస్తాడు. కానీ నువ్వు కాలు బట్టి లాగేసి వాడు సక్సెస్లోకి వెళ్తున్న వాళ్ళని అడ్డం పడితే నేను పూజలు చేసేస్తా నాకు మారిపోవాలంటే కుదరదు. అది ధర్మం కాదుగా. Right. అలాంటి ధర్మాన్ని భగవంతుడు పెట్టలే, కర్మ సిద్ధాంతాన్ని పెట్టాడు. Right. కాకపోతే నువ్వు నీ ప్రయత్నం చేస్తూ అప్పుడు భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ధర్మబద్ధంగా నువ్వు వెళ్ళినప్పుడు అమ్మవారు ఇస్తుంది. రైట్ సార్, అలా ఇవ్వాలి. ఈ నామం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి రావాలి, మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చాలా వీడియోస్లో చెప్పారు, మళ్ళీ డౌట్స్ వస్తే ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎన్ని రోజులు చేయాలి, ఇట్లాంటివన్నీ డైలీ 45 minutes చేయాలి, హా. రోజు చేయాలి. నేను రోజు. చెప్పేది ఒకటే, భక్తి శ్రద్ధ భావనతో. ఈ వీడియో ఇప్పుడు విన్నారంటే ఇప్పుడే మొదలు పెట్టండి, అంతే. అంతే కదా సార్? ఎగ్జాక్ట్లీ Right, sir. అప్పుడే సక్సెస్ వస్తుంది. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.